మీకు తెలుసా? హిందూ పురాణాల్లోని ఈ కథ మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. హరిశ్చంద్రుడు సత్యం కోసం తన రాజ్యాన్ని త్యాగం చేసిన మహారాజు. విశ్వామిత్రుడు హరిశ్చంద్రుడిని పరీక్షించడానికి ఒక పథకం వేశాడు. హరిశ్చంద్రుడు తన రాజ్యాన్ని విశ్వామిత్రుడికి ఇచ్చి బ్రాహ్మణుడిగా జీవించాడు. విశ్వామిత్రుడు హరిశ్చంద్రుడిని అతని కుమారుడిని బలి ఇవ్వమని కోరాడు. హరిశ్చంద్రుడు తన కుమారుడిని బలి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. హరిశ్చంద్రుడి సత్యం మరియు ధర్మం వల్ల దేవతలు సంతోషించారు. దేవతలు హరిశ్చంద్రుడికి అతని రాజ్యాన్ని తిరిగి ఇచ్చారు. హరిశ్చంద్రుడు తన రాజ్యాన్ని తిరిగి పొందాడు మరియు సత్యం మరియు ధర్మం యొక్క ప్రాముఖ్యతను అందరికీ చూపాడు. సత్యం మరియు ధర్మం ఎల్లప్పుడూ గెలుస్తాయి. ఇలాంటి తెలుగు పురాణ కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి.